మీలో మీరు అంటే చూసిన చేంజెస్ ప్రకారం ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు మీరు 100కి? డెఫినెట్లీ 75%, 70-80% ఇచ్చుకుంటాను నేను. మిగతా పర్సంటేజ్ రానందుకు అంటే ఎక్కడ మైనస్ అనుకుంటున్నారు? అంటే ఇంకా ఇంకా ప్రాక్టీస్ అనేది చేయాలి డెఫినెట్లీ. అండ్ ఇంకా ఇంకా డేటా స్ట్రక్చర్స్లో వాటిలలో కూడా కోడ్స్ని అనేది సాల్వ్ చేయడం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ 100% ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి అంటుంటారు కదా, అది నిజమేనా? అది డెఫినెట్లీ. ఎందుకంటే ఎవ్రీ 2 డేస్కి 3 డేస్కి ఇలాంటి 1 వీక్లో ఎప్పుడో డెఫినెట్గా ఒక జాబ్ పోస్టింగ్ వెబ్సైట్లో మనకి ఒక జాబ్ అనేది కనిపిస్తుంది. డెఫినెట్గా మనం అప్లై చేసినప్పుడు దానికి అప్లై చేయగానే దానికి రిప్లై కూడా విత్ ఇన్ 2 డేస్ 3 డేస్లో స్క్రీనింగ్ ఎగ్జామ్ జరుగుతుంది. సో డెఫినెట్లీ హెల్ప్గా ఉంది. కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి జాయిన్ అవ్వమని చెప్తారా ఇక్కడ? డెఫినెట్గా జాయిన్ అవ్వమంట. వేరే కోడింగ్ ఇన్స్టిట్యూట్స్ కన్నా డెఫినెట్లీ కోడింగ్ అనేది స్టూడెంట్ పర్స్పెక్టివ్ నుంచి ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ళకి ఎలాంటిది నేర్పిస్తే బెటర్గా ఉంటారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఏ లెవెల్లో ఉన్న నుంచి ఎక్కడికి తీసుకెళ్లాలనేది వాళ్ళు చూసుకుంటారు. 1 wordలో కోడింగ్ గురించి చెప్పండి, ఏం చెప్తారు? 1 wordలో చెప్పాలి అంటే ఇట్స్ ఎ డెస్టినేషన్. డెఫినెట్గా ఐటీ కంపెనీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ ఇది డెస్టినేషన్గా ఉంటుంది. వెరీ గుడ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.